హలో మూవీ లవర్స్. మూన్ వాక్ డెబ్యూ డైరెక్టర్ వినోద్ ఏకే డైరెక్షన్లో మే 2025లో థియేటర్స్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఇది. ప్రజెంట్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. యాక్చువల్గా ఈ మూవీ షూటింగ్ 2020లోనే ఫినిష్ అయిందట, కానీ రిలీజ్ అయింది మాత్రం 2025లో. ఈ మూవీ డ్యూరేషన్ 1 hour 56 minutes ఉంది. లిమిటెడ్ బడ్జెట్తో తీసిన ఈ మూవీ నాకైతే డీసెంట్గానే అనిపించింది. ఈ మూవీ స్టోరీ కేరళలో లేట్ 80s బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. తమ ఊళ్ళో జరిగిన ఒక ఈవెంట్లో సిటీ నుంచి వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్డ్ గ్రూప్ స్టేజ్ మీద వేసిన బ్రేక్ డాన్స్ని, యూత్లో ఆ బ్రేక్ డాన్స్ కున్న క్రేజ్ని చూసి ఒక 6-7 కాలేజ్ స్టూడెంట్స్ గ్యాంగ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోయినా, తమ దగ్గర ఆ డాన్స్ నేర్చుకోవడానికి సరైన ఫెసిలిటీస్ లేకపోయినా తాము కూడా ఎలాగైనా ఆ డాన్స్ నేర్చుకోవాలని అనుకుంటారు. తమ టీంకి మూన్ వాకర్స్ అని పేరు కూడా పెట్టుకుంటారు. మరి మూన్ వాకర్స్ టీం తమ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారా లేదా అనేదే ఈ మూవీ మిగతా కథ. రొటీన్ కథలా కాకుండా కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్, లవర్స్, పేరెంట్స్, ఎనిమీస్, ఇలా అన్ని వైపుల నుంచి చాలా న్యాచురల్గా నడుస్తుంది మూవీ స్టోరీ. మెయిన్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్స్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన విధానం బాగున్నాయి. కాకపోతే మూవీలో చాలా క్యారెక్టర్స్కి ప్రాపర్ క్లోజర్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ క్యారెక్టర్స్తో ఆడియన్స్ 100% కనెక్ట్ అవ్వడం కష్టమే. కానీ సిబి కుట్టప్పన్ చేసిన సురా క్యారెక్టర్ ఒకటి మాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం పర్సనల్గా నాకైతే భలే ఉందనిపించింది. 1980s బ్యాక్డ్రాప్లో అప్పటి యూత్ బిహేవియర్ని, ఆ రోజుల్లో మైకేల్ జాక్సన్ బ్రేక్ డాన్స్ కున్న క్రేజ్ని, ఆ క్రేజ్ యూత్ పై చూపించిన ఎఫెక్ట్ను రియలిస్టిక్గా చూపించిన డైరెక్టర్ వినోద్ ఏకే డైరెక్షన్ ఇంప్రెసివ్గా ఉంది. అన్వర్ షా సినిమాటోగ్రఫీ మూవీ మూడ్కి, నేటివిటీకి తగ్గట్టు బాగుంది. వింటేజ్ అండ్ మోడర్న్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి రెట్రో స్టైల్లో డిజైన్ చేసిన ప్రశాంత్ పిల్లై మ్యూజిక్ కూడా ఇంట్రెస్టింగ్గా, ఇంప్రెసివ్గా ఉంది. దీపు జోసెఫ్ ఎడిటింగ్ ఇస్ ఆల్సో ఓకే. సిద్ధార్థ్ బాబు తప్ప ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ లీడ్ యాక్టర్స్లో మాక్సిమం అందరూ కొత్త వాళ్లే, కానీ వాళ్ళందరి యాక్టింగ్ మాత్రం ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లా బాగుంది. అందరిలోకి అనునాద్ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల తనే ఈ మూవీకి హీరో అనిపించింది నాకైతే. తను తన క్యారెక్టర్కి 100% జస్ట్ ఇచ్చేశాడు. ఫైనల్గా చెప్పాలంటే హార్డ్ వర్క్ నమ్ముకొని ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికైనా సక్సెస్ దక్కి తీరుతుందనే మెసేజ్ని ఇచ్చిన ఈ మూవీ నాకైతే పర్లేదు, బాగానే ఉందనిపించింది. డాన్స్ లవర్స్కి నచ్చే ఛాన్స్ ఉన్న ఈ మూవీ జనరల్ ఆడియన్స్కి మాత్రం యావరేజ్ అనిపిస్తుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.